హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు మసాలా పులావ్ చేసి చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను నేను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నాండి లైట్గా. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని బాగా కలుపుకొని ధనియా పౌడర్, వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. రైస్ వేసుకుని ఇప్పుడు మనం దీన్ని బాగా టాస్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ పుదీనా వేసుకుందాం. రెడీ అయిపోయిందండి మసాలా పులావ్. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. అయిపోయిందండి వేడి వేడి మసాలా పులావ్. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్త కోడళ్ళు.